లేదు, మధ్యలో గుర్తొచ్చింది ఏదో, అందుకే ఆపి ఆలోచించి అవును మనం రోజు ఇదే తింటున్నాం, మన ఆరోగ్యానికి ఇది మంచిదేనా, లేకుంటే మనం ఏమైనా మోసపోతున్నామా అని చెప్పి డౌట్ వచ్చింది దానికి మధ్యలో. తర్వాత అర్థమైంది హ్యాపీకి ఏం లేదు అని తింటుంది ఇంకా. కదా రమ్మును, ఇంక చేసేది ఏం లేదు, ఇంకా మనం తినాలి, ఎట్లయినా బతకాలి, అంతే కదా. కానీ ఒకటి, ఇది మామూలుగా ఒట్టి పెడిగ్రీ పెడితే బొంగుగానే తినేది. పెడిగ్రీలో దీనికి ఒకటి ఉంది, ఆ ప్యాకెట్ అది మిక్స్ చేసి ఒట్టి పెడిగ్రీ పెడితే బ్రూనో అస్సలు తినదు. ఎర్లియర్ తింటుండే కానీ పాపం చిన్నపిల్లడు అన్నప్పుడు బాగా తింటుండే, ఇప్పుడు కొద్దిగా పెద్దదైపోయింది కదా, దీనికి టేస్ట్ నచ్చట్లా. పెడిగ్రీ ప్రో ఉంది కదా, పెడిగ్రీ ప్రో అంటున్నా, పెడిగ్రీ లార్జ్ బీడ్ది ఫుడ్ ఉంది కదా, అదైతే బాగా తినేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు కొద్దిగా తినడం తగ్గించేసింది. అందుకని ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిండు అనమాట ఇది. కానీ ఇనీషియల్గా నాకు కూడా నమ్మకం లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద లార్జ్ బ్రీడ్స్ ఉన్నాయి, ఇది వాటికి పెడిగ్రీ అందరూ పెడతారు, అవి అవి తినేస్తాయి. కానీ ఈ కొద్దిగా ఇది గోల్డెన్ రిట్రీవరు, చిన్న చిన్న హస్కీ ఇట్లాంటి వాటికి కొద్దిగా మారం చేస్తాయి అనమాట. ఇది రెగ్యులర్గా పెడిగ్రీ ఫుడ్ తినడానికి ఇష్టపడవు. ఈ స్నిఫీది ఏంటంటే ఇది పెడిగ్రీ రెండు మిక్స్ చేసి పెడితే కొద్దిగా టేస్ట్లో కొద్దిగా చేంజ్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి కంప్లీట్గా తినేస్తుంది, పెట్టినట్టు తినేస్తుంది అనమాట, మిగిలిచ్చదు. అదే ఒక ఒట్టి పెడిగ్రీని పెడితే అసలు తినడానికి ఇష్టపడదు బ్రూనో. తిను బేబీ, తిను మంచిగా తిను. ఆఫ్ తిన్నావు, ఇంకో మిగతా ఆఫ్ తింటాడా? ఎవడు తింటాడు? ఆఫ్ తిన్నావు కదా, అది ఇది రెండు మిక్స్ చేసుకొని మరీ తింటున్నావు కదా, తిను ఇంకా స్టార్ట్. తినేస్తుంది అట్లా, అంతే. మధ్యలో జస్ట్ రెస్ట్ తీసుకుంటుంది అంతే, ఎందుకంటే దానికి ఇష్టం. అది ఇష్టం లేకపోతే ఆ మూతతోనే ఆ ప్లేట్ అది ఉంటుంది కదా, కప్పు, దాన్ని నెట్టు పడేస్తుంది. ఈ స్నిఫీ ఉంది కదా, ఈ స్నిఫీ వచ్చేసి నేను ఎట్లా ఇస్తానంటే దీంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్ 16% ఉంది, ఫైబర్ 4.5 ఉంది, చికెన్ విత్ ఎగ్ కాంబినేషన్. ఇది అంటే ఇది రెగ్యులర్ ఫుడ్ అయితే కాదు, ఇది రెగ్యులర్ పెడిగ్రీ అయితే కాదు, ఇది జస్ట్ ఊరికే 1.5 kg ప్యాకెట్ వచ్చేసి అరౌండ్ మనకు 650 రూపీస్ ఎంతో ఉంది. ఇది 650, అది ఆఫర్లో మనకి 20% డిస్కౌంట్లో మనకు సంథింగ్ 480-500 చేంజ్కి వచ్చింది ఇది నాకు. నేను ఏం చేస్తానంటే పెడిగ్రీ ఇది రెండు మిక్స్ చేసి, అంటే రెండు ఈక్వల్ పోర్షన్స్ అనమాట. ఇది ఒక కప్పు పెడిగ్రీ, ఒక కప్పు స్నిఫీ, అది కూడా అడల్ట్ ఫుడ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. దీనికి ఒక బౌల్ కూడా ఫ్రీ వస్తుంది. ఇది అబౌట్ 12 months ఏజ్ ఉన్న డాగ్స్కి ఇది మీరు మీ డాగ్ అంటే 12 months పైన ఏజ్ దానికి దేనికి పెట్టినా కూడా చాలా నీట్గా తింటాయి. ఇది మజిల్ గ్రోత్కి పనికొస్తుంది, ఇంకా బాడీ వెయిట్ మేనేజ్మెంట్కి. మెయిన్ బొచ్చు, దీని బొచ్చు మాత్రం ఊడడం ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది వితిన్ 4 to 5 daysలోనే. అంటే ఇది కంటిన్యూస్గా ఒక 4-5 days తిన్నదంటే ఈజీగా తగ్గిపోతుంది, బొచ్చు ఊడడం మాత్రం తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. జస్ట్ పెడిగ్రీ ఫుడ్ ఒక బౌల్ పెడిగ్రీ తీసుకుంటే ఒక బౌల్ స్నిఫీ, ఇది అడల్ట్ ఫుడ్, ఈ రెండు మిక్స్ చేసి పెట్టి చూడండి, డాగ్ చాలా ఇష్టంగా తింటాయి. ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా బ్రూనో వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అయిపోయింది నాన్న, థ్యాంక్ యూ అయిపోయింది, కానీ నీ ఫుడ్ అయిపోలా, తిను. అది అర్థమైందా ఫ్రెండ్స్? ఇది కానీ కంప్లీట్ చేస్తుంది, ఎందుకంటే దానికి ఇష్టం, అది తింటుంది, మంచిగానే తింటుంది. మీరు చూడండి, ఈ వీడియో నేను ఏం ఎడిట్ చేయట్లేదు, కంప్లీట్గా నేను అలాగే పెడతా. అది కప్పు మొత్తం ఫుల్ పెట్టాను నేను, ఆ కప్పు మొత్తం తినేస్తుంది. ఇది కొద్దిగా ఉన్నాయి లాస్ట్లో, కొన్ని ఉన్నాయి అంతే, ఆ కొద్దిగా కూడా తినేస్తుంది అది, ఎందుకంటే దానికి తెలుసు. చూసారా? అప్పుడప్పుడు అలా అనాలా, లేకపోతే దానికి తినడానికి మూడ్ రాదు. నేను ఈ స్నిఫీది వచ్చేసి నేను మీకు లింక్ అనేది కింద మెన్షన్ చేస్తాను. ఇక్కడ లింక్ లేకపోయినా కూడా మీరు దగ్గరలో ఉన్న పెట్ షాప్లో పోయి మీరు స్నిఫీ అని చెప్పేసి మీరు అడగచ్చు అనమాట. యాక్చువల్లీ నేను ఇంతకుముందు చాలా ట్రై చేసేవాడిని, రాయల్ కెనన్, ఇంకా మంచి బ్రీడ్స్, హిమాలయాది ఒకటి ఉండేది,
అవి ఇవి ట్రై చేశాను, బట్ ఏది కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వాల. ఎందుకంటే అల్టిమేట్లీ గోల్ ఏంటంటే మన డాగ్ తినడం. ఇదైతే బాగానే తింటుంది. బ్రూనో, ఫుడ్ వేస్ట్ చేయకూడదు నాన్న, తిను. ఆ కొద్దిగా తినేసినావు అనుకో గుడ్ బాయ్ అంటారు నిన్ను. లేదనుకో చూడు, నేను చెప్పిందంతా వేస్ట్ అవుతుంది. చెప్పిందంతా అబద్ధం అనుకుంటారు జనాలు. అది చూసారా, తింటుంది మొత్తానికి. అయితే కంప్లీట్ చేస్తుంది అట్లా ఇట్లా చేసి. ఎందుకంటే మనం కూడా అంతే కదా, మనకు నచ్చని ఫుడ్లు ఇంకా ఇష్టం లేని ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడం, అది డైలీ బేసిస్లో. అందుకని నేను ఒక్కొక్కసారి దీనికి కార్న్ పెడతాను, కార్న్ఫ్లెక్స్ పెడతాను విత్ మిల్క్, షుగర్ ఏం లేకుండా. ఒక్కొక్కసారి పెడిగ్రీ. మంత్లో ఒక 4 times అయితే ఈ 2 కాంబినేషన్ ఇస్తా. అది వీక్లో 4 times అయితే ఈ ఈ 2 కాంబినేషన్ ఇస్తాను. అంటే పెడిగ్రీ ప్లస్ నిఫీ సేమ్ పోర్షన్స్లో పెట్టేస్తాను. ఇంకొక 2-3 times వచ్చేసి ఒకసారి కార్న్ పెడతాను, అది 10 daysకి ఒకసారి అట్లా. ఇంకా వెజ్జెస్ పెడతాను, బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ పెడతాను. కానీ ఇనీషియల్గా అయితే మాత్రం ఇదైతే మెయిన్ కోర్స్, ఎందుకంటే మనకు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి కదా. అన్నిట్లో అన్ని ప్రోటీన్స్ రావు, దీంట్లో అయితే అట్లీస్ట్ యూ విల్ ఎంజాయ్ ద మీల్. గుడ్ బాయ్ నాన్న, నువ్వు గుడ్ బాయ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, గుడ్ జాబ్. ఆ కొద్దిగా కూడా తినేసాలు. నువ్వు తినలేదనుకో స్నిఫీ ఉండదు నీకు, ఒట్టి పెడిగ్రీనే పెడతా. ఈట్ దాట్. కానీ చెప్పిన మాట ఇంటది, పిచ్చి పిచ్చికి మాత్రం చేయదు బ్రూనో. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే ఉంది కదరా నీకు. తినాలనా, ఎందుకు కంప్లీట్ చేయలేదు? గుడ్ బాయ్ కదా నువ్వు. ఎవరు రాలేదులే మన ఇంటికి, ఎవరు రాలేదు, నువ్వు తిను. ఆ కొద్దిగా తినేసేయాలనా. రేయ్ తినవా? మూడ్ ఆఫ్ అనమాట. అప్పటికి అయిపోయింది. 99%కి వచ్చేటప్పటికి ఆ 1% ఎక్కువ అయిపోతుంది దీనికి, అందుకని అట్లా ఆపేసింది. రేపు తిందులే, ఇంకా ఇట్స్ ఓకేలే, తీసేసి. అది తినలేదనుకోండి, స్టాప్ చేసినామంటే మీరు అది తీసేయడం బెటర్. ఒకవేళ తినకపోతే, లేదనుకో రేపు కూడా తినడానికి ఇష్టపడం. అది మేము ఇలా మిగిలిపోయిన ఫుడ్ దాని బ్యాగ్లోనే స్టోర్ చేసేసుకొని శుభ్రంగా ఎయిట్ చేసి బాక్స్లో పెట్టేస్తుంది మమ్మీ దాన్ని. ఎందుకంటే మళ్ళీ దాంట్లో ఏమైనా కాక్రోచెస్ ఏం రాకుండా మనం దాని ఫుడ్ని మనం కాపాడుకోవడం, కాక్రోచెస్ ఏం రాకుండా, ఏం తినకుండా. థ్యాంక్ యూ సో మచ్. మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.